ఈ వైసీపీ కొడుకులకు ఒక శ్యామల ఒక రోజా బర్రె పంది పిల్ల. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లి సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించారు. ప్రీమియర్ షోస్ నుంచి ఫ్యాన్స్ థియేటర్ల వద్ద రచ్చరచ్చ చేశారు. సినిమా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని వైసీపీ నాయకులపై పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అందులో భాగంగా గబ్బర్ సింగ్ ఫేమ్ సాయిబాబా వైసీపీ నేతలపై రెచ్చిపోయి మాట్లాడారు. యాంకర్ శ్యామల పందిపిల్ల, మాజీ మంత్రి రోజా బర్రెపిల్ల అంటూ ఊగిపోయాడు. హరిహర వీరమల్లి సినిమా వారికి చెంపదెబ్బ, చావు దెబ్బ, చెప్పు దెబ్బ అన్నారు. పవన్ కళ్యాణ్కి సినిమాలు చేయడం తప్ప వేరే బిజినెస్లు ఏం లేవన్నారు. రోజా తిరుమలలో టికెట్లు అమ్ముకొని 100 కోట్లు సంపాదించిందని ఆరోపించారు సాయిబాబా. హరిహర వీరమల్లి సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే హరిహర వీరమల్లు 17వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే కథ. పవన్ కళ్యాణ్ వీరమల్లు అనే యోధుడి పాత్రను పోషించాడు. మొఘల్ పాలకుల చేతిలో బందీగా ఉన్న ఒక నగరాన్ని విముక్తి చేయడానికి, అనగారిన ప్రజలతో ఆశ నింపడానికి, వీరమల్లు విలువైన కోహినూర్ వజ్రాన్ని దొంగిలించడానికి ఒక సాహసోపేతమైన మిషన్ను చేపడతారు. విడుదలైన ఫస్ట్ డే సినిమాకి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్, యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయని కొందరు ప్రశంసించగా, విఎఫ్ఎక్స్ నాణ్యత, కథనం కొంత నిరాశపరిచిందని కూడా మరికొందరు అంటున్నారు. ఈ సినిమా హరిహర వీరమల్లు పార్ట్ 1 స్క్వాడ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో రిలీజ్ అయింది. క్లైమాక్స్ లో దీని సీక్వెల్ హరిహర వీరమల్లు పార్ట్ 2 బ్యాటిల్ ఫీల్డ్ టైటిల్ వెల్లడించారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుని కూడా నివేదికలు చెబుతున్నాయి. ఆగస్టు చివరి నాటికి ఓటీటీలో స్ట్రీమింగ్ కావచ్చు.